శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అని ప్రారంభం చేస్తా ఉన్నాడు ఈ అధ్యాయాన్ని. సో శిష్యుల సంఖ్య ఏమవుతుంది, విస్తరింపబడతా ఉంది. అక్కడ కొన్ని ఇబ్బందులు కలిగినాయి, డిసెన్షన్స్ కలిగినాయి. సైతానుగాడు వాడు మొట్టమొదటిగా పర్సిక్యూషన్ ద్వారా సంఘాన్ని పాడు చేయాలని చూశాడు. ఆ తర్వాత వాడు ఇండిసిప్లిన్, కరప్షన్ కదా, అననీయ సప్పీరాలు చేసినటువంటి అలాంటి మనసును తీసుకొచ్చి మనుషుల్లోకి వాళ్ళ మనసును కరప్ట్ చేసి సువార్త అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ఉంచిన వాడు ఎలా ఉంటాడు, ఇవన్నీ ఎవరికి అర్థం కాకుండా చేసి అంతా గందరగోళం చేసేసి ఎవరు విశ్వాసి కాదు ఏది అర్థం కాకుండా అంతా కలగా పొలగం చేసి కదా, అది అననీయ సప్పీరాలు చేయబోయినటువంటి విషయం. అందుకనే వాళ్ళు కఠినమైనటువంటి శిక్ష వచ్చింది అని మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగా చేద్దాం అనుకున్నాడు. దట్ ఈస్ కరప్షన్. ఓకే, సో ఇంతవరకు చాలు, ఇంతవరకు ఉంటే ఇది కూడా విశ్వాసమే. మనం ఎంత చేసినా మనం అద్భుతంగా దేవునికి ఏంటనంటే మనం చాలా దేవుడు గొప్ప కార్యం చేసి మనసులను మార్చి అనేక హృదయాలను మార్చి వారు సంఘంలో ఉన్నటువంటి సహోదరులకి వాళ్ళు సహాయపడాలనేటువంటి ప్రేమతోటి వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు, వాళ్ళ ఆస్తులను అమ్మేసుకొని బర్నబా లాంటి వాళ్ళు వీటన్నిటిని కూడా ఏంటి అంటే డీగ్రేడ్ చేసేసి అవన్నీ కూడా పెద్ద విషయమేం కాదు, నేను చేసేది ఒకటే వాళ్ళు చేసేది ఒకటే అని నిజమైనటువంటి విశ్వాసుల్ని, నిజమైన విశ్వాసం చూపించే వాళ్ళని అది పెద్ద విషయమేం కాదు అని వాళ్ళని కొట్టిపారేసే విధంగా ఇక్కడ ప్రయత్నం జరిగింది. అలా కొట్టిపారేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎవరు విశ్వాసి? బర్నబా విశ్వాస, అననీయ సప్పీరాల విశ్వాసులా? అర్థం కాదు. అంటే వాళ్ళు అబద్ధం చెప్పేంత మాత్రాన అందరికీ తెలియకుండా ఉండదు, తెలిసిపోద్ది. సో అప్పుడు అసలు విశ్వాసం అంటే ఏంటి, దానికి లిమిట్ లేదు, దానికి మనం బౌండరీ గీయలేం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే కార్యం అది అని ఎంత కార్యం జరిగిస్తే అంత కార్యము మనం ఏంటంటే అందులో మనం ముందుకెళ్ళిపోవాలి. ఎంతైనా మనల్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన్ని మనం ఏం చేయాలి, ఆయనకు మనము దారి ఇవ్వాలి. ఆయన దారిని మనం ఏం చేయకుండా అడ్డగించకూడదు. చాలు ప్రభువా, చాలు పరిశుద్ధాత్మ దేవా, ఇంత చాలు, నా టైంని ఇచ్చేసేలా చేసావు, ఇచ్చాను, కొంత సండే వస్తున్నాను, బైబిల్ స్టడీకి వస్తున్నాను, ఇంకా కాస్త కొంచెం కానుకేయడం అవన్నీ చాలు, ఇంకా ఇంతతో చాలు, ఇంకెంతకంటే ఎక్కువ చేయబాక నా జీవితంలో అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడ్డగించలేం. ఆయనకి మనం బౌండరీ గీయకూడదు కాదు, అసలు గీయలేము. నిజంగా నువ్వు విశ్వాసం అయితే పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు బౌండరీ గీయలేవు. యూ కెనాట్. రోజుకి దినదినము సంవత్సరం దేవుడు మన చేత చేయించుకునేటువంటి క్రియలు, మనలో నుంచి ఆయన తీసుకొచ్చేటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అద్భుతంగా అవి ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దానికి మనం ఎవరం కూడా బౌండరీ అనేది గీయడానికి కుదరదు. గీసావు అని అంటే నువ్వు విశ్వాసి కాదు. అది అర్థం కానివ్వకుండా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ అననీయ సప్పీరాలు. వాళ్ళు బౌండరీ గీస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవునికి కూడా బౌండరీ గీసుకోవచ్చు అన్నట్లుగా వాళ్ళకి అక్కడ డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. ప్లస్ అబద్ధం చెప్పడం ద్వారా ఏంటి ఇది పెద్ద అబద్ధమా, బర్నబా చేసింది ఒకటే, మేము చేసేది ఒకటే, కొంచెం తగ్గింది, కొంచెం తగ్గినంత మాత్రాన బర్నబా మేము సమానంగా అక్కడ పోతామా, మొత్తం ఇచ్చేస్తున్నాం ఒక మాట చెప్తే ఏమైద్ది, అందులో పెద్ద విషయం ఏముంది అని చెప్పి అబద్ధం, సునాయాసంగా అబద్ధం ఆడేశారు. అబద్ధం ఆడడం అనేది కాదు ఇక్కడ పాయింట్. అబద్ధం ఆడడం వల్ల కాదు వాళ్ళు చనిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి కార్యాన్ని చాలా ఈజీగా ఏం చేశారు, వాళ్ళు కొట్టిపారేశారు.
పెద్ద విషయం కాదు. అది అవిశ్వాసులు చేసేటువంటి పని. దట్ షోస్ దట్ దే ఆర్ నాట్ అట్ ఆల్ సేవ్డ్. అసలు వాళ్ళు రక్షింపబడలేదని దానికి అదే రుజువు. కొంతమందిని మనం కూడా చర్చ్ డిసిప్లినింగ్ చేస్తాం, చర్చ్గా మనం కొంతమందిని డిసిప్లిన్ చేస్తూ ఉంటే, నువ్వు రక్షింపబడ్డావో లేదో తెలియట్లేదు, నువ్వు ఇంకా అన్నీ మానేసేసి నీ రక్షణ గురించి ముందు ఆలోచించు అని చెప్తే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఫీల్ అయిపోయి కొంతమంది వెళ్ళిపోయారనమాట. ఎందుకని? ఏంటి మేమేం చేసాం? మేమైనా భయంకరమైన పాపం చేస్తూ పట్టుబడ్డామా? రెడ్ హ్యాండెడ్గా ఆయన ఒక కాన్ఫరెన్స్లో ఇలా చెప్పాడు. ఏంటంటే చర్చ్ డిసిప్లినింగ్ అనేది చాలా అవసరం, దానివల్ల చర్చ్ చాలా గ్రో అవుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, ఇదంతా చెప్పి మొత్తం ఏడవ చదువుకొని వచ్చి మొత్తం అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఇప్పుడు అప్పచెప్పిని మళ్ళీ చదువుకొని వచ్చిన అప్పచెప్పడం కుదరదు. కొంచెం కష్టం కదా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అంటే. సో చదువుకొని వచ్చిన అప్పచెప్పడం కుదరదు కాబట్టి ఒక ఆయనకి ఎప్పుడు చర్చ్ డిసిప్లిన్ చేయాలి, ఎప్పుడు ఒక వ్యక్తిని ఎక్స్కమ్యూనికేట్ చేయొచ్చు, ఎప్పుడు ఒక వ్యక్తిని నీ రక్షణ సరిచూసుకోమని ఒక వ్యక్తిని ఎప్పుడు అడగచ్చు. నువ్వు రక్షింపబడలేదు తెలియట్లేదు, ఒకసారి నువ్వు నీ రక్షణ గురించి ఆలోచించని ఎప్పుడు ఒక వ్యక్తికి చెప్పచ్చు అని అంటే ఒక 3 సూత్రాలు ఆసువుగా చెప్పాడనమాట మనోడు. అవి ఎక్కడా లేవు, ఏ పుస్తకం ఏ బైబిల్లో లేవు, దానికి వాక్యాధారాలు లేవు. అంటే దానికి మనకు వాక్యంలో పెద్ద ఎవిడెన్సెస్ ఏం లేవండి. కానీ జనరల్గా మన వాళ్ళు చేసేది ఏంటి అంటే, పాపంలో పట్టుబడినప్పుడు చాలా భయంకరమైన పాపమై ఉండాలి, తర్వాత అది బహిరంగంగా జరిగి ఉండాలి, తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయి ఉండాలి, అప్పుడే ఒక వ్యక్తిని విశ్వాసి కాదని నిర్ధారించి వాడిని ఎక్స్కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తాం. భయంకరమైన పాపం జరిగిపోయిన తర్వాత, అది బహిరంగంగా జరిగిపోయిన తర్వాత, అది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత ఇంకేముంటుందా డిసిప్లిన్ చేయడానికి? ఆ పాటికే వీడు కాకుండా వీడి పక్కన ఇంకొక 3-4 చెడగొట్టేసి ఉంటాడు ఆ పాటికి. అవునా కదా? అంతే. స్టీవ్ లాసన్ అని ఆయన ఉన్నాడు, మనోడు వ్యభిచారంలో పట్టుబడ్డాడు. ఇప్పుడు గగ్గోలు పెట్టి పట్టుకున్నాము, ఆయన్ని తీసేసాము, ఆయన అది చేసాం ఇది చేసాం. మరి ఇప్పుడు దాకా ఆయన వాక్యాలు విన్నాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రీచ్ చేస్తున్నాడు, ఎంత ఫేమస్ అయ్యాడు, ఎంతమంది ఆయన వాక్యాలు విన్నారు? సరే యూట్యూబ్లో బహిరంగంగా పెట్టే వాక్యాలు కొంచెం మంచిగానే ఉండొచ్చేమో, వ్యక్తిగతంగా ఎంతమందితో మాట్లాడాడో, అప్పుడు ఏం బోధించాడో, కరెక్ట్ వాక్యమే బోధించాడో తప్పుడు వాక్యం బోధించాడో ఎవడికి తెలుసు? ఆయనతో స్నేహం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఒక 10 మంది అన్న, వాళ్ళు ఎట్లా మారారో. మనం అంటే ఎక్కడో దూరంలో ఉన్నాం, యూట్యూబ్లో అక్కడక్కడ బైబిల్ స్టడీలు అవి చూస్తున్నాం. ఆయనవి బాగా చెప్తున్నాడు స్టీవ్ లాసన్, భలే ఉంది, భలే వాక్యానుసారంగానే మనం సంతోషపడుతున్నాం. అతను సొంతగా కూడా ఒప్పుకోలేదంట, పట్టుకున్నారు. భయంకరమైన పాపం, పబ్లిక్ సిన్ను, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, ఎక్స్కమ్యూనికేట్ చేశారు. ఓకే, ఎక్స్కమ్యూనికేట్ చేయడానికి కావాల్సినవన్నీ వచ్చేసినాయి, క్రైటీరియా చేశారు. ఇప్పుడు దాకా జరిగిన డ్యామేజ్ పరిస్థితి ఏంటి? సరే, వాళ్ళ సంఘానికి కూడా ఏం డ్యామేజ్ లేదండి, మాకు వేరే ఎల్డర్స్ ఉన్నారు, మేము బాగా చూసుకుంటాం. వాట్ అబౌట్ హిస్ ఫ్యామిలీ? వాట్ అబౌట్ హిస్ ఫ్రెండ్స్? వాట్ అబౌట్ ద పీపుల్ దట్ వర్క్ విత్ హిమ్? ఎంతో డ్యామేజ్ జరుగుతుంది. సో బైబిల్ మనకి న్యూ టెస్టిమెంట్లో ఉన్న స్టాండర్డ్ చూడండి. ఒక వ్యక్తి విశ్వాస కాదా నిర్ధారించడానికి ఇది న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ కాదు, ఇదేదో ధర్మశాస్త్రం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం ఇది. అందుకే పేతురు స్పష్టంగా ఆ మాటను కూడా ఉచ్చరించాడు, మీరు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా అబద్ధము చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం చూసారా, స్టాండర్డ్ ఎలా ఉందో. నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసావనేది కాదు ఇక్కడ,
నువ్వు ఎంత సువార్త జోలికి వచ్చావనేది ముఖ్యం. నువ్వు వ్యభిచారం చేసినా వచ్చి ఒప్పుకొని నేను పాపిని, ఇలాగ ఎవరు చేయకండి బాబు, నేను బలహీనుడిని అయిపోయాను, నేను అసలు రక్షింపబడలేదు, నేను రక్షింపడ్డాను అనుకున్నాను, ఇప్పటికైనా రక్షింపడతాను, దేవుడు నన్ను క్షమించాలని ప్రార్థన చేయండి అని చెప్పి ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడేమో కానీ సువార్త జోలికి వస్తే దేవుడు క్షమించడు. దేని జోలికి వస్తే? సో పాపం ఎంత పెద్దది, అది బహిరంగంగా చేసాడా, సీక్రెట్గా చేసాడా, పట్టుబడ్డా లేదా అనేది కాదు ఇక్కడ. సువార్త జోలికి ఎంతగా వచ్చాడు, సువార్త జోలికి ఎంతగా వచ్చాడు. సువార్త జోలికి వచ్చాడా దేవుడు సహించడు. అది విశ్వాసుల లక్షణం కాదు, విశ్వాసుల లక్షణం కాదు. అలాంటి వ్యక్తులు వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి, వాళ్ళు ఎక్స్కమ్యూనికేట్ చేయబడి వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి వాళ్ళకి అవకాశం అన్న మనం ఇవ్వాలి. లేదు అని అంటే అటువంటి వ్యక్తుల్ని దేవుని చేతికి వదిలిపెట్టాలి. కానీ వాళ్ళు విశ్వాసులు కాదు. సో అది ఇక్కడ మనం చూసాం. ఆ విధంగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా. సో ఆ విధంగా విస్తరిస్తూ ఉన్నప్పుడు సాతాను చేసినటువంటి ఆ రెండో తంత్రం కూడా దేవుడు తిప్పికొట్టాడు. ఆ తర్వాత మూడో విధంగా సాతానుగాడు ప్రయత్నం చేస్తున్నాడు. అనన్య సపీరాలు విశ్వాసులా కాదు. మొట్టమొదట పర్సిక్యూట్ చేయబడ్డారు. పర్సిక్యూట్ చేసినటువంటి వారు యూదులు కావచ్చు, ఆ రోమీలు కావచ్చు, వాళ్ళు విశ్వాసులా కాదు. ఇప్పుడు మూడోసారి థర్డ్ స్టేజ్లో ఎవరిని వాడుకుంటున్నాడంట? ఎవరిని వాడుకుంటున్నాడు సాతాను? విశ్వాసుల్ని వాడుకుంటున్నాడు. వీళ్ళు విశ్వాసులే, ఈ హెల్లనిస్తులు అనేవాళ్ళు విశ్వాసులే, ఇంకా అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు యూదులు, వాళ్ళు కూడా విశ్వాసులే. సో నిజమైన విశ్వాసులే వాళ్ళు. కానీ వాళ్ళకి ఎలా ప్రవర్తించాలో చేత కాదు, కొంచెం బలహీనతలు ఉంటాయి, అది అందరికీ ఉంటాయి. దాన్ని క్యాష్ చేసుకోవాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఎవరి పాత్ర ముఖ్యం అంటే పెద్దల పాత్ర ముఖ్యం. ఓకే, ఇద్దరు విశ్వాసులే, వాళ్ళ బలహీనతలు ఇప్పుడు పోగొట్టేసుకుంటారని అంటే వాళ్ళు చిన్నగా దేవుళ్ళు ఎదుగుతున్నారు. ఉంటాయి బలహీనతలు, కొంచెం సరిగ్గా మాట్లాడకపోవడం, సరిగ్గా ఆదరించలేకపోవడం, సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ఇట్లాంటివి ఉంటాయి. ఓకే, సో అప్పుడు ఎవరి పాత్ర ఉంటుంది? పెద్దల యొక్క పాత్ర ఉంటుంది, డీకన్స్ యొక్క పాత్ర ఉంటుంది అన్నమాట. లేదా బాధ్యత కలిగినటువంటి ఇతర తోటి సహోదరుల యొక్క పాత్ర. ఇక్కడ డీకన్స్ అని వీళ్ళకేమి పేరు పెట్టి వాళ్ళని నమోదు చేసి వాళ్ళకు ఒక బ్యాడ్జ్ ఏం పెట్టలేదుగా. ఈ స్టెఫెను వీళ్ళందరికీ వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు నియమించబడినటువంటి పనిని బట్టి వాళ్ళకి ఆ పేరు తర్వాత ఎప్పుడో సో ఇలా స్టెఫెన్ వాళ్ళే పనిచేసిన వాళ్ళు డీకన్స్ అని తర్వాత మనం అనుకున్నాం కొన్ని సంవత్సరాల తర్వాత. అప్పుడేమి బ్యాడ్జీలు ఏం లేవు. సో ఈ బాధ్యతలన్నీ కూడా ఏదో ఒక పదవి ఇచ్చి ఒక బ్యాడ్జ్ పెడితేనే కాదు, ప్రతి విశ్వాస చేయడానికి సిద్ధంగా ఉండాలి. సంఘ నాయకుల యొక్క ఆధ్వర్యంలో అప్పగించినప్పుడు చేయడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. సో ఆ విధంగా ఈ విధంగా మనం ఒకరినొకరు బలపరుచుకునేటువంటి పరిస్థితి మనకి సంఘంలో ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఉంటుంది. మన ఎమోషన్స్లో ఒక్కోసారి మనం డీరేల్ అయిపోవచ్చు, ఒక్కోసారి మన యొక్క సైకలాజికల్ కండిషన్స్లో మనం ఇదైపోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ని బట్టి, మన పెరిగి ఉన్న వాతావరణాన్ని బట్టి, మన పరిస్థితులు, మన యొక్క బాడీ లాంగ్వేజ్, మన యొక్క ఎమోషన్స్, అనవసరమైనటువంటి ఆలోచనలు, ఇలాంటివి వాటితో మనం సతమతం అవుతూ ఉండొచ్చు కొన్నాళ్ళు విశ్వాస జీవితంలో. అది సంవత్సరాల తరబడి అట్లాగ ఉండదులే, కానీ కొన్ని సంవత్సరాలు అట్లాగే డిస్టర్బెన్సెస్లో మనం బలపడిందాక, స్థిరపడిందాక. మరి దేవుని వాక్యం మనకు చెప్తున్న విషయం ఏంటంటే, సంఘంలో, నిజమైన స్థానిక సంఘంలో ఎక్కడైతే వాక్యానుసారమైనటువంటి లీడర్షిప్ ఉంటుందో, ఎక్కడైతే వాక్యానుసారమైనటువంటి విశ్వాసులు సభ్యులుగా ఉంటారో, అక్కడ
మన ఏ పరిస్థితుల నుంచి వచ్చినా మనల్ని సపోర్ట్ చేయడానికి, మన ఎమోషనల్గా, సైకలాజికల్గా, స్పిరిచువల్గా మనల్ని సపోర్ట్ చేయడానికి, మన బిహేవియర్ వల్ల ఇతరులకు హాని కలగకుండా ఉండడానికి, ఇతర బిహేవియర్ వల్ల మనం నొచ్చుకోకుండా ఉండడానికి కావాల్సినటువంటి మెకానిజము ఎక్కడుందంట? సంఘంలో ఉంది. కానీ సంఘానికి లోబడాలి. ఇది నా సంఘము, ఇది నా గుంపు, ఇది నా కుటుంబం, ఇదిగో ఈ సంఘ నాయకులు ఉన్నారు, వాళ్ళు నా కోసం పనిచేస్తున్నారు అని నమ్మాలి. ఇదిగో తోటి సహోదరులు ఉన్నారు, వీళ్ళు నా కోసం ఉన్నారు అని నమ్మాలి. అప్పుడే పేతురు స్టెఫన్ని నియమిస్తే, ఆ స్టెఫన్ని స్టెఫన్ ఎట్ట నియమిస్తావు అని చెప్పి, ఏంటి ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆ ఓట్లు లెక్కిద్దాం అని చెప్పి అన్నారు అందరూ? అనలా. వాళ్ళు కేవలం ఎన్నుకున్నారు, అపోస్తలు ఎన్నుకున్నారు, ఇదిగో అయ్యా వీళ్ళు నియమిస్తున్నాం అని చెప్పారు. అందరూ చక్కగా వెంటనే లోబడే మనసుంది, మనుషులను అంగీకరించే మనసుంది, ప్రేమించే మనసుంది, ఓన్ చేసుకునే మనసుంది, తగ్గించుకునే మనసుంది. కాకపోతే పుసుక్కుని ఫీల్ అవుతాం అన్నమాట. పర్వాలేదు, దేవుడు దాన్ని సరిచేయడానికి అద్భుతమైన మెకానిజం పెట్టాడు. సంవత్సరం గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ విశ్వాసులు ఓవర్కమ్ చేస్తారు. ఓవర్కమ్ చేసిన దాకా ఒక సేఫ్ మెకానిజం మనకి సంఘంలో ఉంది అని మనం మాట్లాడుకున్నాం. అద్భుతమైనటువంటి, నమ్మదగినటువంటి దేవుడు మనకు ఆయన చూపించేటువంటి కృప అన్నమాట సంఘం. చూడండి తర్వాత ఇక్కడ మనం ఆ తర్వాత కొన్ని జరుగుతున్నటువంటి కొన్ని ఈవెంట్స్ కనుక మనం చూస్తే, ఇక్కడ మనకి ఏం చూస్తాము అంటే, స్టెఫను ఆ పరిచర్య చేస్తూ ఉండగా ఆ స్టెఫన్కి వ్యతిరేకంగా కొంతమంది అబద్ధ సాక్షుల్ని నియమించి స్టెఫనును దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని మనం చూసాం. చూడండి, ఈ బాధ్యత సరే మనకు ఉన్న సెక్యూరిటీ ఉంది, ఈ సెక్యూరిటీ ఎవరి వల్ల వచ్చింది? ఇటువంటి స్టెఫన్ లాంటి వాళ్ళు బాధ్యతను అంగీకరించడం ద్వారానే ఆ సెక్యూర్ కండిషన్స్ సంఘంలో నెలకొల్పబడ్డాయి. కానీ ఎవరైతే అలాంటి బాధ్యత తీసుకుంటారో వాళ్ళ మీద ఏముంటుందంటే, కాన్స్టెంట్గా వాళ్ళ మీద రిస్క్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు రిస్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో చూస్తే కనుక, ఈ సందర్భంలో స్టెఫన్కున్న రిస్క్ ఏంటి? ఆ బాధ్యతను అంగీకరించడంలో స్టెఫన్కున్న రిస్క్ ఏంటి అని కనుక మనం చూస్తే, ఆ స్టెఫన్ను అందరిలో హైలైట్ అవుతున్నాడు, అందరికీ బోధిస్తూ ఉన్నాడు. వాళ్ళకు ఒక బిల్డింగు, వాళ్ళకు ఒక సొంత బిల్డింగు, వాళ్ళకు ఒక ఇవేమీ లేవు కదా, వాళ్ళు కలిసి ఉంటున్నారు కానీ పబ్లిక్లోనే ఉంటున్నారు, అందరితో పాటే ఉంటున్నారు, కానీ దగ్గరగా వాళ్ళు ఉంటున్నారు విశ్వాసులు అందరూ వచ్చి. వాళ్ళకు ఒక బిల్డింగ్ ఏమీ లేదు. సో వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళు దేవాలయానికి వెళ్తుంటారు, అక్కడ మాట్లాడుకుంటారు కొంతసేపు కూర్చొని, ఇంకా వీధుల్లో మాట్లాడుకుంటారు, గృహాల్లో మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మనసులో నొచ్చుకుంటూ ఉన్నారు, వాళ్ళని బలపరచడానికి స్టెఫన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు. ఏమ్మా నీకు తక్కువ వచ్చినాయి అనుకుంటున్నావా? అదేం లేదు, మేము కరెక్ట్గా లెక్క వేసాం, కరెక్ట్గా నీకు ఇవ్వాల్సినవి ఇచ్చాం, నువ్వేం అట్లా కంగారు పడమాక, అందరు నీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు, నీ గురించి అందరూ ప్రార్థన చేస్తున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి వాళ్ళని ఓదారుస్తాడు, వాక్యం బోధిస్తాడు, సువార్త చెప్తాడు, ప్రభువుల వాళ్ళని బలపరుస్తాడు, కలిసి ఆరాధన చేస్తాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి వచ్చేస్తాడు. ఈ విధంగా ఇంటింటికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ విధంగా వాళ్ళకి బోధించాల్సిన పని కూడా ఉంటుంది అనమాట. ఈ యొక్క పాత్రలో వాళ్ళకి సువార్త చెప్పాల్సిన పని ఉంటుంది, వాళ్ళని ప్రభువులో బలపరచాల్సిన పని ఉంటుంది. అందుకనే బలమైనటువంటి ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులు కావాలన్నాడు కదా పేతురు. అపోస్తలులు ఏమన్నారు? జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు కలిగిన వాళ్ళు కావాలి. జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండుకొని బలమైన వ్యక్తుల్ని నియమించండి దీనికి. ఎందుకంటే బలహీనుల్ని బలపరచాలి. బలహీనుల్ని బలపరచాలంటే బలమైన వాళ్ళే కావాలి కదా.
బలహీనులతో మాట్లాడాలి. హెరలిస్తులు ఉన్నారు, వాళ్ళ బలహీనులు. ఆ హెరలిస్తుల్ని ఏంటంటే వాళ్ళతో సరిగ్గా మాట్లాడకుండానో లేకపోతే ఏదన్నా హార్ష్గా మాట్లాడేటువంటి యూదులు ఉన్నారు, వాళ్ళు బలహీనులు. బలహీనుల్ని బలపరచాలంటే ఎవరు కావాలి? బలమైనటువంటి వారు కావాలి. బలం లేని వాళ్ళు ఉంటే కుదరదు, బలహీనులు బలపరచలేం. కాబట్టి ఆత్మతో జ్ఞానముతో నిండుకొని, మంచి డిజైన్మెంట్తో నిండుకొని, సైకలాజికల్గా స్టేబుల్గా, ఎమోషనల్గా అంత స్టేబుల్గా ఉండేటువంటి ఇలాంటి వ్యక్తులు కావాలంటే ఎవరుంటారు? అలాగా ఎవరుంటారంటే ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఉంటారు. ముందు దేవుని ఆత్మచేత నింపడాలి. వాక్యం ధ్యానిస్తూ, దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటూ, ఆయన స్తుతించుకుంటూ, ప్రభు శిలువలో ఏం చేశాడనేది ధ్యానిస్తూ, ఆయనలో సంతోషిస్తూ ఉండేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఆత్మచేత నింపబడిన వారు. వీరు ఎలా అంటే వీళ్ళు చాలా బలంగా ఉంటారనమాట. వీళ్ళు కరెక్ట్గా మాట్లాడతారు, కరెక్ట్గా ఓదార్పునిస్తారు, కరెక్ట్గా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే దాన్ని రిజాల్వ్ చేసేటువంటి జ్ఞానం వాళ్ళకి ఉంటుంది. అందుకనే స్టెఫన్ని, సో ఈ స్టెఫన్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇరుగు పొరుగు చూస్తూ ఉంటారు, వీధుల్లో చూస్తూ ఉంటారు. ఎవరి స్టెఫను భలే వస్తున్నాడు, ఆయన వచ్చాడంటే వీళ్ళు కామైపోతున్నారు, ఆయన వచ్చాడంటే వీళ్ళ సనుగులు ఇవన్నీ మానేస్తున్నారు, ఓ ఇంకా విపరీతం చేస్తున్నారు. ఆయన వచ్చాడంటే వీళ్ళందరూ బలపడిపోయి వీళ్ళు ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, పక్కింటి వాళ్ళు సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వీధిలో సండే స్కూల్ పిల్లలు ఉంటే సండే స్కూల్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. యవనస్తులుంటే యవనస్తుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి యూత్ మీటింగులకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఎవరు? సభ్యులు, విశ్వాసులు, మామూలు విశ్వాసులు. అప్పుడు దాకా అయ్యో మాకు ఇవ్వట్లేదే, మేము ఎట్లా బ్రతకాలి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు అనమాట విశ్వాసే బలహీనుడు, మూతి ముడుచుకొని కూర్చుంటాడు. అప్పుడు స్టెఫన్ వస్తాడు ఇంటికి. స్టెఫన్ వచ్చి బలపరచంగానే కామ్గా ఉన్నాడు కాస్త యాక్టివేట్ అయిపోతారనమాట. భార్యాభర్తలు యాక్టివేట్ అయిపోతారు. యాక్టివేట్ అయిపోయి వెంటనే ఇంకా నెక్స్ట్ డే నుంచే వాళ్ళ ఇంట్లో బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తారు. ఆ చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తుంటారు, లేకపోతే వీళ్ళు సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టెఫన్ని టార్గెట్ అవుతాడా లేదా? ఖచ్చితంగా అవుతాడు. ఈ స్టెఫను వచ్చి ఏదో చేసేస్తున్నాడు. ఈ స్టెఫన్ని కనుక మనం పట్టుకుంటే మిగిలిన వాళ్ళందరూ చాలామంది బలహీనలు ఉన్నారు. 2 రోజుల్లో వాళ్ళు కూడా అందరూ మూతులు ముడుచుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకుంటా, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇది చేసుకుంటా, కంపేర్ చేసుకుంటా, ఒకరితో ఒకళ్ళు కంపేర్ చేసుకుంటా వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా నన్ను వాళ్ళు పట్టించుకోలేదంటే వీడు పట్టించుకోలేదు అని చెప్పి వాళ్ళు మొత్తం ఆపేస్తారు, పరిచర్య అంతా ఆపేస్తాడు. కాబట్టి ఏం చేయాలి? ముందు స్టెఫన్ని పట్టుకోవాలి అనుకున్నారన్నమాట. చూడండి, పరిచర్యలో మనం చేసే ప్రతి పనిలో రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకు రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే దేవుడు అంత గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు కాబట్టి. లోబడి సంఘం కోసం బాధ్యత కలిగి పనిచేసే వారి ద్వారా దేవుడు అంత అద్భుత కార్యాలు జరిగించుకుంటాడు. సమాజాల్ని, కుటుంబాల్ని అంతగా మారుస్తాడు, అంత సిగ్నిఫికెంట్గా మారుస్తాడు, అంత కనిపించేటట్టు, అందరికీ కనిపించేటట్టుగా మారుస్తాడు. అందుకని అందరికీ మనం నోటెడ్ అయిపోతాం అన్నమాట. ఇప్పుడు పాస్టర్లు అంటే కటౌట్లు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించుకుంటే కానీ నోటెడ్ అవ్వరు. ఇప్పుడు సేవకులు అంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించుకుంటే కానీ నోటెడ్ అవ్వరు. యూట్యూబుల్లో ఇంకా యూట్యూబ్లో 24 గంటలు డిబేట్లు, ఇంటర్వ్యూలు, అవి ఇవి ప్రసంగాలు చేస్తే కానీ నోటెడ్ అవ్వరు కదా. వాళ్ళు చేసే ప్రసంగాలను బట్టి కాదు, స్టెఫన్ చేసిన ప్రసంగాన్ని బట్టి కాదు, స్టెఫన్ చేసిన ఏదో డిబేట్ని బట్టి కాదు, స్టెఫన్ చేసినటువంటి ఏదో ఛాలెంజ్ని బట్టి కాదు. స్టెఫను రిస్క్లో పడింది, స్టెఫను గుర్తింపబడింది సమాజంలో. ఎలా గుర్తింపబడ్డాడంటే ఆయన వ్యక్తిగతంగా చేసేటువంటి పరిచర్య ద్వారానే గుర్తింపబడ్డాడు. చూడండి, వ్యక్తిగతంగా ఎంత పరిచర్య చేసి ఉండాలి, ఎంత పరిచర్య చేసి ఉండాలి.
అలాంటి వ్యక్తిగతమైన పరిచర్య అంటే రిస్క్ అనేది స్టెప్ వైజ్గా తీసుకుంటాం మనం. అది ఇందాక చెప్పాం కదా, మనం పరిశుద్ధాత్మ దేవునికి బౌండరీస్ మనం గీలేం. ఇప్పుడే రక్షింపబడినటువంటి వ్యక్తిని నువ్వు దేవుని కోసం హతసాక్షి చచ్చిపోతావా అని అంటే ఏం ఆన్సర్ చెప్పలేకపోవచ్చు. నన్ను అడిగినా ఏం ఆన్సర్ చెప్పలేకపోవచ్చు. లేదండి హతసాక్షినే చచ్చిపోయే అంత నాకు లేదండి, అంత ధైర్యం అంత సిద్ధపాటు నాకైతే లేదండి అని కూడా చెప్పలేను. ఎందుకు కార్యం జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, అఫ్కోర్స్ ఇంకా అక్కడ దాకా వెళ్ళేదానికంటే ముందు ఇంకా బోల్డ్ ఉన్నాయి విడిచిపెట్టాల్సిన విషయాలు, ఇంకా బోల్డ్ ఉన్నాయి దేవుని కోసం వదులుకోవాల్సిన విషయాలు, ఇంకా బోల్డ్ ఉన్నాయి దేవుని కోసం తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయాలు, కొన్ని డిసిప్లిన్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ హతసాక్షి అవ్వాలి అని నిర్ణయం ఎవడు తీసుకోడు. ఏ రోజుకైనా దేవుడి కోసం చచ్చిపోదాం అని ఎవడు నిర్ణయాలు తీసుకోవాలి. కొంతమంది అలా తీసుకున్న వాళ్ళలో అలా నిర్ణయాలు తీసుకున్నా, నేను రక్షింపడ్డానన్నా, రక్షింపడిన రోజే నేను నిర్ణయించుకున్నా దేవుడి కోసం చచ్చిపోవాలి, హతసాక్షిని అయ్యే చచ్చిపోవాలని నేను నిర్ణయించుకున్నానన్నా అని నాకు చెప్పారు. ఒక 4-5 చెప్పారు. ఒక 4-5 తగిలారు అట్లాంటి వాళ్ళు. ఆ 4-5 తగిలారు అనుకోండి. ఆ 4లో నాకు గుర్తున్నంత వరకు ఆ 4 కూడా దేవుని కోసం ఎందుకు పనికిరాని వాళ్ళు. ఆ 4లో ఎవడో సేవలో లేడు. ఒకడున్నాడు కానీ వాళ్ళ నాన్న సంఘం చూసుకుంటూ ఆడేదో పిచ్చి పిచ్చి బోధలు చేసుకున్నాడు, వాడికి రక్షణ కూడా లేదు. సో సరైన విశ్వాసులు నేను హతసాక్షిలో అయిపోవడానికి నేను రక్షింపడ్డా, నేను ఏదో రోజు హతసాక్షి అయిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నా అని వాడు అండవు. అలా అని చెప్పి నువ్వు దేవుని కోసం హతసాక్షివి అవ్వవా అని అంటే దానికి కూడా ఆన్సరు లేదు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడో తెలీదు, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన బౌండరీస్ని వైడన్ చేస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిస్థితిని కూడా ఎదుర్కొనే శక్తిని ఇస్తాడో మనకు తెలియదు. We cannot limit and we will not limit what the Holy Spirit God is doing in us as true Christians. అనన్య సపీరాలు వాళ్ళంత, అనన్య సపీరాలు లాగా కొంతమంది వాళ్ళలాగా మొత్తం అమ్మేయకుండా సగమే అమ్మేసి సగం వాళ్ళు పెట్టుకొని ఆ సగం తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, అయ్యా ప్రస్తుతానికి ఇదిగో ఇది మేము ఇవ్వగలుగుతాం, కొంచెం భయంగా ఉంది మొత్తం అమ్మేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని, కాబట్టి కొంత పెట్టుకున్నాం, ఇదిగో ఇది కొంత ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఇచ్చారు. అయితే నేను తీసుకొని పో అని చెప్పి అన్నాడా? అలా తీసుకున్నాడు హ్యాపీగా, ఓకే మంచిదమ్మా అని పంపించాడు. అయ్యా బర్నబా గారు లాగా ఇంకా మిగిలిన సహోదరులాగా వాళ్ళు నిజంగా దేవుడు చాలా అద్భుత కార్యం చేస్తున్నాడు వాళ్ళ జీవితంలో, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడు వాళ్ళ జీవితంలో. మరి అంత ధైర్యం నాకు రావట్లేదయ్యా, అంత ధైర్యం నాకు రావట్లేదు, అంత అమ్మలేకపోతున్నాను, కొంత అమ్మాను ఇదిగో తీసుకోండి అంటే తీసుకోలేదా పేతురు? తీసుకుంటాడు. అదవుతుందా? కానీ వీళ్ళు అంటారాలా, వీళ్ళు ఎలాగొచ్చారంటే ఏముంది అమ్మడమే చాలా గొప్ప సంగతి, ఆయన మొత్తం అమ్మేసుకున్నాడు తెలివి తక్కువడు, మేము కొంచెం పెట్టుకున్నాం, పెద్ద తేడా ఏముంది ఏంటి, ఇప్పుడు దీనికి మళ్ళీ చెప్పాలా, ఇప్పుడు మేము కొంచెం పెట్టుకున్నాం అని చెప్పాలా? అర్థమవుతుందా? యాటిట్యూడ్ అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల్లో ఇచ్చేటువంటి ప్రేమని, వాళ్ళలో కలుగు చేసే సమర్పణని తక్కువ చేస్తే దేవుడు తట్టుకోలేడు అనే దానికి ఇది ఒక రుజువు. అదవుతుందా? సేవకులు, ప్రభు బిడ్డలు, సభ్యులు వాళ్ళు చూపించేటువంటి డెడికేషన్, వాళ్ళు సంఘం పట్ల వాళ్ళు చూపించేటువంటి, వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళ టైం, వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళ వనరులు, వాళ్ళని వాటిని తక్కువ చేసి నేను కూడా వాళ్ళలాగానే నేను వాళ్ళ సమానమే అని అంత ఈజీగా చెప్తే దేవుడు ఊరకనే చూస్తూ ఉండడం.
ఊరికనే చూసే ప్రసక్తి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలని వాటిని ఆ రెఫరెన్స్తోనే చూడాలి. అర్థమవుతుందా? కాబట్టి కొంతమంది ఉన్నారు. అయితే పోను ఏమవుద్ది, ఇలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ కూడా దేవుడు ప్రేమనిస్తాడు. ఆ బర్నబా లాంటి వాళ్ళని చూసి వీళ్ళ హృదయంలో కూడా ప్రేమ కుమ్మరించబడతా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. వీళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే పూర్తిగా వాళ్ళకున్నదంతా ఇచ్చివేయడానికి సిద్ధపడేటువంటి పరిస్థితికి వస్తూ ఉంటారు. సో పరిశుద్ధాత్మ దేవుడు చేసేదానికి బౌండరీస్ విశ్వాసులు గీరు. నేను ఇంతే అనుకున్నా, లాస్ట్ ఇయర్ ఇంతే ఇచ్చా, ఇయర్ కూడా ఇంతే ఇస్తా, తప్పేంటి అనుకున్నాడు అనుకో, అప్పుడు వాడు కూడా అనన్య సపీరా బ్యాచ్ అనే అర్థం కదా. సో విశ్వాసం ఎప్పుడు అలాగా అనుకోడు. అర్థమవుతుందా? అంటే ఖచ్చితంగా విశ్వాసులు అల్టిమేట్గా చిన్నగా వాళ్ళు కొన్ని అన్నీ అమ్మేసుకొని మొత్తం ఆఖరికి మొత్తం అన్నీ అమ్మేస్తారని కాదు నేను చెప్పదలుచుకుంది. దేవుడు ప్రేరేపిస్తే, అందరినీ ఆ విధంగా ప్రేరేపించాలని లేదు. కొంతమంది డబ్బు విషయంలో ప్రేరేపించవచ్చు, కొంతమందిని వాళ్ళ సమయం ఇచ్చే విషయంలో దేవుడు ప్రేరేపించవచ్చు, కొంతమందిని ఇతరులకు సహాయం చేసే విషయంలో, ప్రయాసపడే విషయంలో, చెమటోడ్చి పని చేసేటువంటి విషయంలో, సువార్త పనిలో ఉన్నప్పుడు సంఘం కోసం, కొంతమందిని వాళ్ళకు బాగా లాభసాటి అయినటువంటి వ్యాపారమో ఉద్యోగమో పక్కన పెట్టేసుకొని ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చూసుకొని ప్రభు కోసం పనిచేసే విషయంలోనో, కొంతమందిని అయితే అసలు పూర్తి సమయం కష్టపడి ప్రభు బిడ్డల కోసం పనిచేసేటువంటి, బాధ్యత కలిగి పనిచేసేటువంటి పనిలో ఉండే విషయంలో సంఘం పోషించే స్థితి ఉంటే దేవుడు ప్రేరేపించవచ్చు. ప్రేరేపించినప్పుడు బౌండరీస్ అనేవి నిజమైన విశ్వాసులు గీసుకుంటారా? గీసుకోరు. ఏమో రేపు పొద్దున ఎవరన్నా ఒక వ్యక్తి దొరకవచ్చు, ఆ వ్యక్తి రక్షింపబడతా ఉండొచ్చు, ఆ వ్యక్తి కోసం నువ్వు ఎంతో ప్రార్థన చేసి ఉండొచ్చు, నువ్వెంతో కన్నీరు గార్చి ప్రేమించి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఆ వ్యక్తి అద్భుత రీతిగా రక్షణలోకి వస్తున్నాడు, రక్షింపబడ్డాడు. ఆ వ్యక్తిని బలపరచాలి, ఆ వ్యక్తికి వాక్యం బోధించాలి, ఆ వ్యక్తికి ఇంకా ప్రభువులో స్థిరపరచాలి. మంచి దైవ కేంద్రితమైనటువంటి, క్రీస్తు కేంద్రితమైనటువంటి కుటుంబం ఆ వ్యక్తికి ఇవ్వాలి, మంచి వివాహం జరగాలని ప్లాన్ చేస్తున్నావు. నువ్వు చక్కగా ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి కోసం కలలు కంటున్నావు, ఆ వ్యక్తి కోసం ప్రయాసపడుతున్నావు. అప్పుడు ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరో వచ్చి ఎందుకు నువ్వు మతం మారుస్తున్నావు అని చెప్పి నేను చంపేస్తాం ఇంకొకసారి మా అమ్మాయిని కానీ మా అబ్బాయిని కానీ జోలికి వచ్చావంటే అని చెప్పి వాడిని తీసుకెళ్ళి బంధించారు. వాడు సహాయం చేయమని అడుగుతా ఉన్నాడు. ఇంకా మా అమ్మాయి కోసం నువ్వు చేసావంటే నేను చంపేస్తామన్నారు. ఏం చేస్తాం ఇప్పుడు మనం? ప్రభు ప్రేమని కలిగిస్తూ ఉన్నప్పుడు, ప్రభు ఆ భారాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు, ఆత్మ రక్షింపబడాలనేటువంటి కోరికను కలిగిస్తూ ఉన్నప్పుడు there will be no other option. పరిశుద్ధాత్మ దేవునికి లొంగిపోవడమే. ప్రభా నాకు ధైర్యం ఇవ్వు, చావు వచ్చినా సరే ఎదుర్కోవడానికి ధైర్యం ఇచ్చేసే. ఈ వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆత్మని నేను కోల్పోవడానికి సిద్ధంగా లేను. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ప్రేమించి ఒక ఆత్మ కోసం ఆలోచించే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. ఆ విధంగా హతసాక్షి అయిపోయినటువంటి వారు, వారి యొక్క సాక్ష్యాలు వింటే మనకు భయం కలగదు, మనకు ఆనంద బాష్పాలు వస్తాయి, మనకు పశ్చాత్తాపం వస్తుంది, మనకు స్తుతి వస్తుంది, ఆరాధన వస్తుంది. వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆత్మ కోసం ప్రయాసపడుతూ ఎంతైనా, నా ఆస్తిని కోల్పోవడానికి, నా ఉద్యోగాన్ని కోల్పోవడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఉద్యోగం కోల్పోతే నేను ఈ పని చేయగలుగుతానా? ఎస్. నా ఆస్తిని పక్కన పెట్టుకుంటే నేను పని చేయగలుగుతానా? అయితే ఓకే.
ఇంకా ఆ విధంగా మనం దేన్నైనా విడిచిపెట్టుకోవడానికి, ప్రాణాన్నైనా విడిచిపెట్టుకోవడానికి మనం సిద్ధపడిపోతాం. అది దేవుడు మన హృదయంలో కలిగించేటువంటి ప్రేమ. ఎందుకు చనిపోతున్నానో, ఎందుకు నేను విడిచిపెట్టుకుంటున్నాను, ఎందుకు నా ఉద్యోగం విడిచిపెట్టుకున్నాను, ఎందుకు మంచి సీట్ వస్తే విడిచిపెట్టుకున్నాను, ఎందుకు మంచి ఉద్యోగం వస్తే విడిచిపెట్టుకున్నాను, ఇదేందిరా, నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా, ఏంది నా పరిస్థితి ఏంది, ఈ గందరగోళం ఉండదు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే గందరగోళం ఉండదు. ఏం జరుగుతుంది, ఇదేంటి? కాన్ఫిడెంట్గా ఉంటాం. దేనికోసం విడిచిపెట్టుకుంటున్నామో, దేనికోసం మనం నిర్ణయం తీసుకుంటున్నామో, దేనికోసం మనం ధైర్యాన్ని చూపిస్తున్నామో క్లారిటీ ఉంటుంది. దాన్ని సాహసం చేయడం అంటారు, అడ్వెంచర్ అంటారు, దాన్ని రిస్క్ అని అనరు. దాన్ని ఏమంటారు? అడ్వెంచర్ చేసేవాడికి డౌట్లు ఉండవు. అడ్వెంచర్ చేసేవాడు డౌట్లు ఉంటాయా? ఉండవు. పడవేసుకొని అడ్వెంచర్ చేయడానికి వెళ్తాడనమాట. అక్కడేదో ఒక దేశం ఉందంట, ఆ దేశాన్ని కనుక్కుందాం. క్రిస్టోఫర్ కొలంబస్ లాంటి వాళ్ళు, వాస్కో డ గామా లాంటి వాళ్ళు, వీళ్ళంటి వాళ్ళు ఏంటంటే అడ్వెంచర్ చేయడానికి బయలుదేరతారు. అక్కడేదో ఒక దేశం ఉంది, ఆ ఇండియాకి ఏదో ఒక రూట్ కనుక్కుందాం, ఆయనకి అడ్వెంచర్ చేద్దామని బయలుదేరతారు. అలాంటి వాళ్ళకి డౌట్లు ఉంటాయా? సగం దూరం పోయిన తర్వాత ఇదేంద్ర నాయన ఎడకొచ్చాను, ఈ పడవ మునిగిపోయేటట్టుంది, ఇదేంద్ర నా బతికేంద్ర ఎట్ట అయిపోయింది, అనవసరంగా వచ్చానా, ఏంది, ఇంట్లో హ్యాపీగా ఉంటే బాగుండేది కదా, ఇదేంది అని అనుకుంటాడా? అనుకోడు. వాడు ఏం చేస్తున్నాడు? అడ్వెంచర్ చేస్తున్నాడు. అడ్వెంచరస్గా ఉంటుంది అన్నమాట క్రైస్తవ జీవితం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేమని వాళ్ళు ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎంత పడవ అటు ఇటుగా మారిపోయినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా వాడికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కొంతమంది సైంటిస్టుల గురించి నేను చూస్తూ ఉన్నా అనమాట. కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే, ఆటం బాంబు తయారు చేసిన తర్వాత ఆటం బాంబు అది ప్లూటోనియం అనేటువంటి మెటల్, రేడియో యాక్టివ్ మెటల్, అది ఎట్లా పనిచేస్తుంది అనేది చూడడం కోసం ఒక పెద్ద డోమ్ లాంటిది, పెద్ద ఐరన్ ఇది లాంటిది, ఒక బాల్ లాంటిది క్రియేట్ చేసి, ఆ బాల్లో చిన్న హోల్ చేసి దాంట్లో అది పెట్టి, దాని నుంచి వచ్చే రేస్ని, ఆ రేస్ ఎట్లా వస్తాయి, వాటిలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, న్యూట్రాన్స్ ఉన్నాయా, ఇలా ఏదో కొన్ని పరిశోధనలు చేయడానికి కోసం, ఈ ఎనర్జీని, అటామిక్ ఎనర్జీని ఎలా వాడుకోవచ్చు అని పరిశోధన చేయడం కోసం దాన్ని బాగా హీట్ చేసి, ఆ పెద్ద బాల్ లోపల దాన్ని పెట్టి, దాన్ని చిన్న హోల్ చేసి కొంచెం దాన్ని అలా లేపి, అందులోంచి వచ్చే రేస్ని పరిశోధనలు చేస్తున్నారండి. పరిశోధనలు చేస్తూ ఉంటే యాక్సిడెంటల్గా గబుక్కున ఏంటంటే దాన్ని పూర్తిగా ఒక ఆయన మూసేసాడంట. లోపల అంత ఎనర్జీ డెవలప్ అవుతుంది, అదేమో మొత్తం అంతా మూసేశారు. దాంట్లో నుంచి ఒక్కసారిగా ఈ గామా రేడియేషను వచ్చేసేసి మొత్తం ఎయిర్ అంతా అయనైజ్ అయిపోయింది. ఒక్కసారిగా రేడియేషన్కి ఎక్స్పోజ్ అయిపోయాడు. 2 గంటల్లోనే భయంకరంగా లోపల నుంచి అన్ని ఆర్గాన్స్ ఉడికిపోయినాయి ఆ రేడియేషన్కి, చచ్చిపోయాడు. మళ్ళా అదే సేమ్ వస్తువుతోటి, సేమ్ అదే పరికరంతో మళ్ళీ ఇంకొక ఆయన పరిశోధన చేసాడంట. ఈసారి మనం ఇట్లా స్క్రూ డ్రైవర్ పెట్టాడంట. స్క్రూ డ్రైవర్ పెట్టి ఇట్లా చేత్తో దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని పరిశోధనలు చేస్తాడంట. ఒక చేత్తో స్క్రూ డ్రైవర్ పెట్టి, చెయ్యి నొప్పి వచ్చి గబుకు స్క్రూ డ్రైవర్ పడిపోయిందంట. ఆయన అట్టే చచ్చిపోయాడండి. ఇంకొక ఇద్దరు కూడా అట్లానే చచ్చిపోయారు దాన్ని పరిశోధన చేయడానికి. అర్థమవుతుందా? అంటే చూడండి, అంటే వాళ్ళంత పెద్ద సైంటిస్టులు కదా, అంటే న్యూక్లియర్ సైంటిస్టులు, న్యూక్లియర్ సైన్స్ని పరిశోధనలు చేసే అంత పెద్ద సైంటిస్టులకి అంత సిల్లీగా ఏమాత్రం కూడా జాగ్రత్తలు తీసుకోకుండా, ఏమాత్రం కూడా ఒక స్క్రూ డ్రైవర్ తోటి పెట్టి, ఎంత పెద్ద అటామిక్ ఎనర్జీ అయితే ఆల్రెడీ ఇద్దరు చచ్చిపోయారు భయంకరంగా, దానికి స్క్రూ డ్రైవర్ పెట్టి ఇట్లా లేపి దాని మీద పరిశోధన చేస్తారు ఎవరన్నా. మనోడు చేసాడంట, వాడు చచ్చిపోయాడు. ఆయన కూడా చచ్చిపోయాడు పాపం, రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యి.
ఎందుకని అంత సిల్లీగా చేశారు అని అంటే, దే ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. దే హ్యావ్ ఎ పర్పస్ బిహైండ్ వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? సమాజం కోసం, సైన్స్ కోసం ఒక గొప్ప ఆవిష్కరణ దీంట్లోంచి తీసుకొని వస్తే అందరికీ ఉపయోగపడేటువంటిది ఏదన్నా ఒక వస్తువు తయారు చేయొచ్చు, లేకపోతే ఒక ఎనర్జీ ఎలా వస్తుందని మనం పరిశోధన చేయొచ్చు, ఒక ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏదో ఉంటుంది వాళ్ళ మైండ్లో. అది నేను చెయ్యాలి, సమాజానికి ఉపయోగపడాలి, లేకపోతే సైన్స్లో ఒక పెద్ద ఆవిష్కరణ తీసుకొని రావాలి, రాబోయే తరాలకి ఆ నాలెడ్జ్ ఉపయోగపడాలి, వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని గొప్ప గొప్ప పరికరాలు వాళ్ళు తయారు చేసుకో అని ఏదో వాళ్ళకి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ తోటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు నింపబడి ఉంటారు కాబట్టి, ఆ ప్యాషన్తో నింపబడి ఉంటారు కాబట్టి వాళ్ళు చచ్చిపోతామని తెలిసినా కూడా వాళ్ళు రిస్క్ తీసుకోగలుగుతున్నారు. ఎందుకనంటే దిస్ ఈజ్ పర్పస్ఫుల్. దిస్ ఈజ్ పర్పస్ఫుల్. మనం ఏ రిస్కులు తీసుకోకపోయినా, మనం ఎటువంటి ప్యాషన్తో నింపబడి ఉండకపోయినా ఎప్పటికప్పుడు చచ్చిపోవాల్సిందే. మనం దీన్ని తినే తిండే పెద్ద రిస్క్ ఈ రోజుల్లో, దానికంటే పెద్ద రిస్క్ ఏమీ లేదు. అంత రిస్కీ ఫుడ్ తింటున్నాం మనం, అదే పెద్ద రిస్క్. దేనికోసం తీసుకుంటున్నాం ఆ రిస్క్? పొట్ట కోసం తీసుకుంటున్నాం. దిక్కుమాలిన పొట్ట కోసం ఎంత రిస్క్ తీసుకుంటున్నావే? ఏ హార్ట్ అటాకో, ఏ క్యాన్సరో వచ్చి ఏ 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో చచ్చిపోయాడు, అంత రిస్క్. 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతకాల్సిన వాడివి 60కే చచ్చిపోయి అంత రిస్క్ తీసుకుంటున్నావు నీ తిండి ద్వారానే. దేనికోసం అది? ఏ పర్పస్? వాట్ ఈస్ ద పర్పస్ అని అంటే, వీలైనంత వరకు ఆ రిస్క్ తీసుకోకుండా ఉంటే మంచిది. అది పాపం అని నేను చెప్పట్లేదు, అది వ్యర్థమైనటువంటి మరణం అని నేను చెప్పట్లేదు. కానీ సో అందరం ఆ రిస్క్ తీసుకుంటున్నాం. ఒక్కోసారి తప్పదు, మనకి ఒకసారి దొరకవు, హెల్తీ ఫుడ్ దొరకదు, ఒక్కోసారి పొల్యూషన్ తప్పదు, ఒక్కోసారి కంటామినెంట్స్ ఉంటాయి, తప్పదు. మనం ఏ ప్యాషన్తో నింపబడకపోయినప్పటికీ కూడా, మనం దేవుని కోసం కాకపోయినప్పటికీ కూడా, ఎందుకు తీసుకున్నామో రిస్క్ తీసుకుంటున్నట్టు కూడా తెలియకుండానే ఎన్నో రిస్కులు తీసుకుంటున్నాం కదా. అలాంటిది దేవుని కోసం, పరిశుద్ధాత్మ దేవుడి నీలో ప్రేమని నింపుతూ ఉండగా, ఒక ఆత్మ రక్షణ కోసం నువ్వు రిస్క్ తీసుకుంటే అందులో అయోమయం ఉండదు, అందులో ఏంటంటే అందులో ఏముండదంటే అందులో కన్ఫ్యూజన్ ఉండదు, అందులో క్లారిటీ ఉంటుంది. అదొక విశ్వాసికి ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది. అడ్వెంచర్లోనే ధైర్యం వస్తుంది. అడ్వెంచర్ చేసేవాడికి ధైర్యం ఆటోమేటిక్గా ఉంటుంది కదా, ఉంటుంది. అటువంటి ధైర్యాన్ని ఇచ్చే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడిది. పరిశుద్ధాత్మ దేవుడిది. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఎవరు చంపేస్తారో, నన్ను ఎవరు గొంతు మీద కత్తి పెడతారో అని చెప్పి ఆలోచనలోకి వెళ్ళకండి, తిక్కల ఆలోచనలోకి. అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. చెప్పాను కదా, అలా చెయ్యాలి అని అంటే, ఒకటి బాగా యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిపోయి బాగా డిబేట్లో ఎన్న పెట్టాలి. లేదు అని అంటే వందలాది మందిని వ్యక్తిగతంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళై ఉండాలి. దానికంటే ముందు విడిచిపెట్టుకోవాల్సినవి ఇంకా చాలా వస్తాయి. విడిచిపెట్టుకుంటున్నామా? కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామా? మన సొంత ఆలోచనలు విడిచిపెట్టుకుంటున్నామా? మన సొంత జీవితాన్ని గురించిన ఆలోచనల్ని, భయాల్ని, ఆందోళనల్ని విడిచిపెట్టుకుంటున్నామా? మన సొంత ఫ్యూచర్ గురించి, నా ఫ్యూచర్లో ఏమవుతుందో, నా డబ్బులు ఏంటో, నా వివాహం ఏంటో, నా వ్యవహారం ఏంటో, కనీసం దీని గురించిన ఆలోచనల్ని విడిచిపెట్టుకోగలుగుతున్నావా? అసలు ఒక ఆత్మ కోసం ప్రయాసపడితే కదా ఆ శక్తి వచ్చేది. స్టెఫను వలె బాధ్యత కలిగి ఉంటే కదా ఆ శక్తి నీకు ఉండేది. స్టెఫన్ ఆల్రెడీగా ఆ పని మీద ఉన్నాడు, అందుకే బలంగా ఉన్నాడు. ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాడు. ఒక్కొక్కరిని బలపరుస్తూ ఉంటాడు అనమాట. ఆయనకు అలవాటు అది. అందుకే స్టెఫన్ నియమించారు, ఊరక నియమించరు. సడన్గా రే స్టెఫను
నీకు కొత్త పని చెప్తాను రా అని చెప్పి ఎవరు పిలవాలి ఆ స్టెఫన్ని. ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాడు. అలా ఉన్న వాళ్ళనే పిలుస్తారు, అలా ఉన్న వాళ్ళనే నియమిస్తారు. లేకపోతే కొత్తగా ఎక్కడ వచ్చేస్తారు ఇవన్నీ. స్టెఫన్ ఆ బాధ్యతతో ఉన్నాడు. ఎక్కడిద్దరు కొట్టుకున్నట్టు కానీ, ఎవరన్నా బాధపడుతున్నట్టుగా కానీ, ఎవరన్నా మూతి ముడుచుకున్నట్టుగా కానీ, ఎవరన్నా బలహీనంగా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు, హెచ్చరిస్తాడు, మందలిస్తాడు, ఓదారుస్తాడు, వాక్యం చెప్తాడు. ఈ పని మీద ఆల్రెడీ ఉన్నాడు స్టెఫన్. ఆ స్టెఫన్ తీసుకొచ్చి ఆ పనిని నియమించారు. నువ్వే బలహీనంగా ఉంటే నువ్వు స్టెఫన్ వలె ఎలా ఉంటావు? సంఘంలో స్టెఫన్ల వలె మనం ఉండకపోతే కొత్తగా రక్షింపబడేటువంటి వారికి ఏ ధైర్యం ఉంటుంది? కొత్తగా రక్షింపబడినటువంటి బలహీనమైనటువంటి సహోదరులు ఎలా బలపడతారు? వాళ్ళు ఎలా ముందుకెళ్తారు? వాళ్ళు దేవుని కోసం ఎలా నిలబడతారు? వాళ్ళ వివాహాల విషయంలోనూ, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఆలోచనల విషయంలోనూ, వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచో లేకపోతే మనిషి సమాజం దగ్గర నుంచి వచ్చేటువంటి పర్సిక్యూషన్ విషయంలోనూ వాళ్ళు ఎలా నిలబడతారు? మనం స్టెఫన్ వలె బలంగా మనం ఉండొద్దు. అనేక సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సరే పర్సిక్యూషన్, సమాజం నుంచి వచ్చే పర్సిక్యూషన్ ఒక ఎత్తు అయితే, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి. మరి నేను నిసి కాఫీ తాగడానికి అక్కడికి వెళ్తే ఒక కాఫీ షాప్కి అక్కడ ఒక సైకియాట్రిస్ట్ కనిపించాడు అనమాట. ఆయనతో మాట్లాడి ఏంటి సంగతి, ఏంటి డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో, సబ్జెక్ట్ ఎలా అడిగిన కొంతసేపు కూర్చొని ఇద్దరం కలిసి మాట్లాడాం. ఆయన చెప్తా ఉన్నాడు, ఇంకొక 3-4 ఇయర్స్లో ప్రతి పిహెచ్సిలో కంపల్సరీ ఒక సైకాట్రిస్ట్ని పెట్టే పరిస్థితి వస్తుందేమో అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రభుత్వం కొంచెం ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే చెయ్యాల్సిందే, అలా ఉంది పరిస్థితి, అలా ఉంది. ఇప్పుడు ఒక డెంటిస్ట్ని పంపిస్తున్నారు మన పిహెచ్సిస్కి. ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి ఒక డెంటిస్ట్ని పంపిస్తున్నారు, ఒక ఆప్థల్మాలజిస్ట్ని పంపిస్తున్నారు. అట్లానే ప్రతి గ్రామానికి ఒక సైకాట్రిస్ట్ని పంపించే రోజులు త్వరలో రాబోతున్నాయి. ప్రభుత్వం కూడా దాని మీద చాలా ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇట్ ఈజ్ ఇన్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. అంత నీడ్ ఉంది, సైకాట్రీ నీడ్. పల్లెటూర్లలో ఇంకా ఎక్కువ నీడ్ ఉంది. దాని మీద స్టడీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు సిటీస్లో వాటిలో సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చి చూపించుకునే వాళ్ళు, పల్లెటూర్లలో ఎన్ని సూసైడ్స్ జరుగుతున్నాయి, ఎంతమంది పిల్లలు వాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ అయిపోతున్నారు, లేకపోతే వాళ్ళు యాంగ్జైటీ డిజార్డర్స్లోకి వెళ్ళిపోతున్నారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ప్రభుత్వం అధ్యయనం చేసి ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఇట్లాంటిది ఒక ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు అనమాట. ఎందుకు అనంటే సరైన పేరెంట్స్ లేక, సరైన కుటుంబాలు లేక, తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేక, వ్యసనాలు ఉన్నటువంటి గృహాల్లో పెరగడం వల్ల, నిన్న వారం రోజులు VBSలో మనం చూసాం రకరకాల పిల్లల్ని. వాళ్ళని చూస్తే మనకి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, ఎన్నో విషయాలు మనం స్టడీ చేయొచ్చు. వాళ్ళ జీవితాలు చూసినప్పుడు వాళ్ళకి ల్యాక్ ఆఫ్ అటెన్షన్ కావచ్చు, ఎంత కొట్టినా, ఎంత మందలించినా, ఎంత అరిచినా కూడా చీమ కుట్టినట్టుగా కూడా ఉండనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎందుకని సెన్స్ ఎందుకు కోల్పోతున్నారు పిల్లలు? ఆ వయసులోనే సెన్స్ కోల్పోతున్నాడు. అరే అందరి ముందు కొట్టించుకోకూడదు, అరే అందరి ముందు తిట్టించుకోకూడదు అనే సెన్స్, అది బేసిక్ సెన్స్. అది లేకపోతే రేపు పొద్దున దేనికైనా తెగిస్తాడు. అరే లంచం తీసుకుంటే పట్టుబడితే చండాలంగా ఉంటుంది, అరే దొంగతనం చేసి జోబు కొడితే పట్టుబడితే అందరు కలిసి కొడితే చండాలంగా ఉంటుంది, అరే ఏదన్నా కేసు పడి నన్ను జైల్లో వేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తే చండాలంగా ఉంటుంది అని ఆలోచన వాళ్ళకు ఉండదుగా రేపొద్దున. అప్పుడు చూసుకుందాం అనుకుంటాడు. ఎంత భయంకరమైన సమాజం రాబోతుంది ఇలాంటి పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోతాయి. ఇదే మెంటాలిటీలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతాయి, యవనస్తులు అయిపోతాయి, పెద్దవాళ్ళు అయిపోతాయి. ఏంటి పరిస్థితి? చిన్నతనంలో కూడా వాడికి లేదు, ఇప్పుడే అన్నీ కూడా విడిచిపెట్టేసిన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారని అంటే అంత సైకలాజికల్ డిజార్డర్స్లోకి
మన దేశం లేకపోతే యవనస్తులు పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళని బలపరచాలంటే మనం కూడా ఏదో యాంగ్జైటీలలో పడి కొట్టుకుంటా, మన యాంగ్జైటీల్లో మనం పడి కొట్టుకుంటా, మనం ప్రార్థన చేసుకుంటే దిక్కులేని పరిస్థితుల్లో మనం కొట్టుకుంటా ఉంటే ఎవరిని మనం బలపరుస్తాం? సమాజాన్ని మనం ఏ విధంగా మనం ఇంపాక్ట్ చేస్తాం? అమ్మో నా డబ్బులు ఏంది, నా వివాహం ఏంది, నా ఉద్యోగం ఏంది పరిస్థితి, నా పరిస్థితి ఏంది, నేనేంటి, నా వ్యవహారం, ఇవన్నీ ఏ ఆలోచనలో మనం మునిగిపోయి తేలుతూ ఉంటే ఎవరిని వాట్ వి విల్ వి డూ? ఏం చేస్తాం? ఏం చేయలేం. స్టెఫను వలె ధైర్యముతో నిలబడేటువంటి వారు సంఘంలో కావాలి. దీని గురించి ప్రకటన గ్రంథం 21:8 రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథం 21:8. ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఎవరు? పిరికివారు. అగ్ని గంధకములు ఉన్నాయంట వాళ్ళ కోసం. భయపడ్డం పిరికితనం కాదు, భయం వస్తే పిరికితనం కాదు. అది భయము వస్తుందేమో అని కొన్ని విషయాల్ని అవాయిడ్ చేయడం, అది పిరికితనం. ప్రమాదం వస్తుందేమో అని ప్రమాదం వచ్చిన తర్వాత భయపడడం పిరికితనం కాదు. ప్రమాదం వచ్చిన తర్వాత భయపడడం, ఆల్రెడీ కొన్ని అప్పులు ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని అవసరాలు ఉన్నాయి, నేను అంత ఇవ్వలేనండి, బర్ణమా ఇచ్చిన మొత్తం అమ్మేసుకోలేనండి, ఇదిగో మాకు కొన్ని పెట్టుకున్నాను, కొన్ని, అది పిరికితనం కాదు. సమస్యలు ఉన్నారు వాళ్ళు, ఆ సమస్య కోసం భయపడితే అది పిరికితనం కాదు. ఒక అనారోగ్యం ఉంది, దానికోసం అమ్మో రేపొద్దు నాకేమవద్దు, అది పిరికితనం కాదు. ఒక ఆకలి ఉంది, ఒక పేదరికం ఉంది, రేపొద్దున ఏం తినాలో అర్థం కాని పరిస్థితి, అప్పులు ఉన్నాయి, అది పిరికితనం కాదు. శత్రువుల మీదకి వచ్చి గొంతు మీద కాలేసుకొని కూర్చున్నారు, అప్పుడు భయపడడం పిరికితనం కాదు. ఆ పరిస్థితి రేపొద్దున వస్తుందేమో అని భయపడ్డం, దాన్ని కవర్డిస్ అంటారు. ఏమంటారు? రేపొద్దున నాకు ఆ పరిస్థితి వస్తుందేమో, రేపొద్దున నన్ను అట్లా అంటారేమో, రేపొద్దున నాకు ఈ చదువు లేకపోతే అట్లా జరుగుద్దేమో, రేపొద్దున నాకు తొందరగా వివాహం అయిపోతే ఇట్లాగైపోద్దేమో, రేపొద్దున నాకు అది అయిపోద్దేమో. అందుకని మనం దేవుని కోసం ఆలోచించొద్దు. అందుకని ఇప్పుడు మనం ఏంటి అని అంటే మన గురించి ఆలోచించుకుందాం, కాన్సన్ట్రేట్ చేద్దాం. అందుకని దేవుని కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవద్దు, కొంచెం ఆగుదాం. ముందు ఇది గట్టెక్కితే, ముందు దీని గురించి ఆలోచించుకుంటా భయపడుకుంటా ఉన్నాం, గట్టెక్కితే అప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ కవర్డిస్. ఇలా చేసేవారు అవిశ్వాసులే కానీ విశ్వాసుల యొక్క లక్షణం కానే కాదు అని దేవుని వాక్యం చెప్తుందన్నమాట. అందుకనే వారు వెళ్ళేది ఎక్కడికంటే అగ్ని గంధకముల్లోకి. ఏదో ప్రమాదం వస్తుందేమో, ఏ ప్రమాదం వస్తుందో కూడా తెలియదు క్లారిటీగా, ఏ ప్రమాదం వస్తుందో కూడా క్లారిటీగా తెలియదు. దీన్ని ఏమంటారనంటే పిరికితనం అంటారు, కవర్డిస్ అంటారు. దాన్ని అవాయిడ్ చేయడానికి, ఏదో తెలియనటువంటి ప్రమాదం వస్తుందేమో అని దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈరోజు దేవుని కోసం నిర్ణయాలు తీసుకోకుండా, ఈరోజు దేవుని పనిలో ముందుకు సాగకుండా మనల్ని మనం లిమిట్ చేసుకొని లోకానుసారంగా ఆలోచనలతో నిండిపోయి లోకస్తుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ సలహాలు తీసేసుకొని వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో చూసి అది ఇమిటేట్ చేసుకుంటా భయపడుకుంటా, దీన్ని ఏమంటారు? దీన్ని పిరికితనం అంటారు. అదవుతుందా? ఇది దేవుని బిడ్డల లక్షణం కానే కాదు.
మనకి సంఖ్యాకాండంలో కూడా ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఉంటుందన్నమాట. 13వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఉంటుంది. అనేక సార్లు రక్షింపబడిన కొత్తల్లో ఈ కథ చెప్పేవాళ్ళు అనమాట. కొన్ని యూత్ మీటింగ్స్లో, దాంట్లో సండే స్కూల్లో కూడా చెప్తారనుకుంటా ఈ కథని కొంచెం ఎక్కువగానే. ఏముంటుంది సంఖ్యాకాండం 13లో చూడండి. సంఖ్యాకాండం 13. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. వారి పేర్లు ఏమనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైనటువంటి షమ్మాయి, ఇట్లా కొంతమంది పేర్లు ఇచ్చాడు. ఎఫ్రాయిం గోత్రం, బెన్యామీన్ గోత్రం, జెబులుని, ఏసేపు గోత్రం అనగా మనషే, తర్వాత దాను, ఆషేర్, నఫ్తాలి కదా. తర్వాత 16 దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన యెషయాకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎటుదో దానిలో నివసించిన జనము బలము కలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారి నివసింపు భూమి ఎట్టిదో, ఇది మంచిదో చెడ్డదో, వారు నివసింపు పట్టణములు ఎట్టివో, వారి గుడారములు నివసించుదురో కోటల్లో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశపు పండ్లు కొన్ని తీసుకొని రండని చెప్పెను. అది ద్రాక్షల ఫలముల పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని వాళ్ళు చూశారు. తర్వాత వచ్చి వాళ్ళు ఏం చేశారంటే చూడండి, 24, ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు చూడండి 27, వారు అతనికి తెలియపరచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు వీళ్ళందరూ ఉన్నారు. కానానీయులు సముద్రము నొద్దను యొర్దాను నదీ తీర ప్రాంతంలోనూ నివసించున్నారని చెప్పి. కాలేబు 30వ వచనం, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము,
దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారిని మీదకి పోజాలము అనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీయుల సంబంధులైనటువంటి అనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. చూడండి, ఇక్కడ కాలేబు ఏం చెప్తా ఉన్నాడంటే, అక్కడ చూశారు అనేకమైనటువంటి జనులు ఉన్నారు, వాళ్ళు మనం నిశ్చయంగా స్వాధీనపరచుకుందాం, దేవుడు మనకి ఇస్తాడు, మనం వెళ్దాం, స్వాధీనపరచుకొని వద్దాం అని చెప్పి వాళ్ళు ఆ కాలేబు చెప్పాడంట. మిగిలినటువంటి వాళ్ళు ఏమంటున్నాడంట, మనం అక్కడికి వెళ్తే మనల్ని వాళ్ళు నాశనం చేసేస్తారు, వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉన్నామని వాళ్ళకి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు? అక్కడికి వెళ్తే ఏదన్నా జరుగుద్దేమో, అక్కడికి వెళ్తే ఏదన్నా ప్రమాదం వస్తుందేమో. మోషే చెప్పింది ఏంటి? అక్కడ ఏముందో ఉన్నది ఉన్నట్టు చెప్పండి, అక్కడ ఏమున్నాయో చెప్పండి. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ దేశం ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఏంటి, వాళ్ళు ఇళ్ళు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క పొలాలు ఎలా ఉన్నాయి, ఏం పండుతున్నాయి, ఇవి చెప్పండి అన్నాడు. అవి చెప్పడమే వాళ్ళ డ్యూటీ. వచ్చారు, చెప్పారు, అయిపోయింది కదా, చెప్పింది చేయాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తాడు, మరియు వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి ప్రమాదం వస్తుందేమో అని భావించి, అక్కడికి వెళ్తే ప్రమాదం జరుగుతుందేమో అని భావించి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుంటున్నారు. చేయవలసిన పని చేయకుండా, అప్పగించబడిన పని చేయకుండా, అప్పగించని పనిని, చెడ్డ పనిని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకని? కేవలం అక్కడికి మనుషుల్ని వెళ్ళకూడదు. ఇప్పుడు దాకా చెప్పింది కరెక్టే, వాళ్ళు పెద్ద పెద్దగా ఉన్నారు, వాళ్ళు మంచి బలాఢ్యులుగా ఉన్నారు, అక్కడ కొంతమంది అనాకీయులు ఉన్నారు, అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, అశూరు దేశస్తులు ఉన్నారు, వీళ్ళని ఆల్రెడీ చెప్పారు, అది ఓకే. ఇప్పుడు నుంచి వీళ్ళు చెప్పింది కరెక్ట్ కదా మనకు తెలియదు. వాళ్ళు నిజంగానే జైంట్సా కాదా, వాళ్ళు నిజంగానే వాళ్ళ 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 ఎదురుగా వీళ్ళు మిడతల్లాగా ఉన్నారా, అది వీళ్ళకి ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారా తెలీదు. వీళ్ళు చెడ్డ సమాచారం చెప్తున్నారు, ఇది మంచి సమాచారం కాదు. ఇదేం సమాచారం? అక్కడికి ఇశ్రాయేల్ ప్రజల్ని వెళ్ళనివ్వకుండా అడ్డగించే సమాచారం వీళ్ళు చెప్తా ఉన్నారు. కాలేబు అయితే ఏమంటున్నాడంటే, ప్రస్తుతానికి మనకేం ప్రమాదం లేదు, ఇప్పుడు దాకా దేవుడు మనల్ని మంచిగానే తీసుకొచ్చాడు, ప్రస్తుతం మనం గొంతు మీదకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, అక్కడికి వెళ్తే ప్రమాదం వస్తాను ఎందుకు అనుకోవాలి? దేవుడు ఎలామన్నాడు? స్వాధీనపరచుకోమన్నాడు. స్వాధీనపరచుకుందాం. అయ్యో వాళ్ళంతా ఆయుధాలు లేవే, అయ్యో వాళ్ళంతా ఎత్తు మనం లేమే, ఎప్పుడంతా ఎత్తు అవ్వాలి, ఎప్పుడు ఆయుధాలు తయారు చేసుకోవాలి, ఇవన్నీ యాంగ్జైటీలు పడమన్నాడా? మీకు ఇచ్చేసాను రా బాబు, వెళ్ళి మీరు తీసుకోండి అన్నాడు. వాళ్ళు ఎవరున్నా సరే ఆపలేరు మిమ్మల్ని, మీరు వెళ్ళిపోయి స్వాధీనపరచుకోవడమే అని ప్రభు చెప్పాడు. మనకు కూడా ప్రభు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, శిష్యులను తయారు చేసుకోండి, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నా. ఆత్మలు రక్షింపడతారు. నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు శిష్యులుగా చేయాలి. కానీ అనేకులు వస్తారు, శిష్యుల సంఖ్య విస్తరింపబడుచుండగా అని రాయబడింది కదా. శిష్యుల సంఖ్య విస్తరించబడుతుంది. దేవుడు చెప్పినటువంటి పని ఖచ్చితంగా జరుగుద్దని చెప్పిన పని విజయాన్ని ఆల్రెడీగా ఇచ్చేసి పంపిస్తున్నటువంటి గొప్ప కార్యం ఇది. ఈ కార్యంతో నేను ముందుకెళ్తున్నాను అని చెప్పి ధైర్యంతో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ముందుకి వెళ్ళాలి. మనం కూడా ధైర్యంతో, సంతోషంతో ఈ పని మీద ఉండాలి.
ఈ పని మీద ఉండాలి. అయ్యో నాకు ఇంకొంచెం ఆరోగ్యం ఉంటే బాగుండేది, అయ్యో నాకు పెళ్ళైతే బాగుండేది, అయ్యో నాకు ఉద్యోగం వస్తే బాగుండేది, ఇంకా మంచిగా చేయొచ్చు, ఇంకా ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏమైంది నీకు? ఎంత శక్తి ఉంటే అంత శక్తితోటి ప్రభు పనిలో ముందుకెళ్లాల్సింది పోనిచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే చెడ్డ సమాచారం చెప్తున్నారంట. ఇతరులకు కూడా ఏం చెప్పేస్తున్నారు, ఇది లేకపోతే వల్ల కాదు, సరేలే మనం పరిచయం చేయాలి కరెక్టే, కానీ డబ్బులు లేకపోతే వల్ల కాదు, నేను అనుభవిస్తున్నా ఆల్రెడీ, డబ్బులు లేకపోతే ఏం చేయలేం, భయం వేస్తూ ఉంటుంది అని చెడ్డ సమాచారం చెప్పేవాళ్ళుగా మనం సంఘంలో ఎవరం కూడా ఉండకూడదు. బలపరిచేవారుగానే ఉండాలి, బలపరిచేవారుగానే ఉండాలి. ఆ విధంగా బలపరిచేటువంటి పనిలో స్టెఫన్ ఉన్నాడు. ఆ స్టెఫన్ను ఆ పనికి నియమించారు. అనేకుల్ని బలపరిచేటువంటి పనిలో ఆయన నిమగ్నమైపోయాడు. ధైర్యముతో ముందుకెళ్తున్నాడు. ఏం జరిగిందో తెలుసా ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి ఈ సంఖ్యాకాండంలో? ఆ తర్వాత ఇంకేం లేదు, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి ఇంకా ఒక 2 రోజుల్లో లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా వాళ్ళు స్వాధీనపరుచుకునేటువంటి పాయింట్కి వచ్చేసారు. దేవుడు ఇస్తానని చెప్పిన కానాన్ని వాళ్ళు వెంటనే స్వాధీనపరుచుకునే పాయింట్కి వచ్చారు. అక్కడ వాళ్ళు పిరికితనం చూపించడం వల్ల వీళ్లతో పాటు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 40 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది అరణ్యంలోనే. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు. వచ్చేసారు వాళ్ళు లోపలికి. ఇంకైపోయేది 2 అయిపోయేదానికి ఎన్ని రోజులు చేసుకున్నారు? 40 ఏళ్ళు చేసుకున్నారు. కానీ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఆ 40 ఏళ్ళు అందరినీ కాపాడాడు, కృప చూపించాడు, ఆహారం ఇచ్చాడు. అరణ్యంలో మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని ఇచ్చి వాళ్ళని నడిపించుకున్నాడు. ఒక జనరేషన్ అయిపోయి ఉంటుంది ఆ జర్నీలోనే. అరే మన డెస్టినేషన్కి వెళ్ళలేదే, మన దేశానికి మనం ఇంకా వెళ్ళలేదే అనేటువంటి ఒక్క లోటు తప్ప ఇంకా ఏ లోటు లేకుండా దేవుడు చూసుకున్నాడు. అరణ్యంలో అయినా సరే ఇంకే లోటు లేదు. అదవుతుందా? ఇంకా ఈ అవిశ్వాసులతో, ఈ బలహీన సహోదరులతో పాటు ఎవరు కూడా తిరిగారు? వెళ్దాం మనం, ఏం కాదని విశ్వాసంతో చెప్పిన కాలేబు, మోషేలు కూడా తిరిగారు. కానీ దేవుడు వాళ్ళని బలపరుచుకున్నాడు, సంతోషం ఇచ్చాడు, ఆరాధన చేసే భాగ్యం ఇచ్చాడు, ఆయన సన్నిధిని ఇచ్చాడు, ఆయన మందసాన్ని ఆయన యొక్క ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు, ఆయన సన్నిధిని ఇచ్చాడు, ఆయన స్వరాన్ని ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు. యెహోషువ, మోషే, అహరోను ఇటువంటి వ్యక్తుల్ని నియమించాడు. కాలేబు ఇటువంటి వ్యక్తుల్ని నియమించాడు. వాళ్ళని నడిపించుకొని ఆఖరికి చేర్చాడు. కానీ చూసారా ఎంత నష్టం జరిగిందో? 4 రోజుల్లో అయిపోవాల్సింది 40 సంవత్సరాలు పట్టిందనమాట. 40 సంవత్సరాలు టైం ఎంత వేస్ట్ అయిపోయిందో చూడండి. కవర్డిస్ విల్ వేస్ట్ యువర్ లైఫ్. పిరికితనము నీ జీవితాన్ని వేస్ట్ చేస్తుంది. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనుకుంటావు, నేను సేఫ్గా ఉన్నాను, నేను అన్ని సేఫ్టీ చూసుకుంటున్నాను, నేను అంతా సేఫ్గా ఉన్నాను నువ్వు అనుకుంటావు. కానీ పిరికితనము ఏం చేస్తుందంటే నువ్వు సేఫ్ గేమ్ కాదు ఆడుతుంది, నీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నావు. యూఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. ఆందోళన విడిచిపెట్టి, పిరికితనం విడిచిపెట్టి, ధైర్యంతో, సంతోషంతో దేవుని పనిలో, ఆత్మల పనిలో, వ్యక్తిగతంగా ఆత్మల్ని ప్రేమించి వాళ్ళ రక్షణలోకి నడిపించే పనిలో మనం నిమగ్నమై సంతోషిస్తూ ధైర్యముతో, బలముతో ముందుకెళ్తూ ఇతరులను బలపరిచే పరిచర్యలు మనం కనుక ఉంటే ఎవ్రీ మినిట్ ఈజ్ వర్త్ వైల్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు పౌలు వలె దీర్ఘాయువుని పొంది ఆ తర్వాత హతసాక్షి అయినా, పౌలు దాదాపు 80 సంవత్సరాలు బ్రతికాడు. లేదా స్టెఫన్ వలె కొద్ది రోజుల్లోనే మరణం వచ్చిన, ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ నాట్ బీ ఎ వేస్ట్. అలాంటి ప్రెషస్ లైఫ్ మనం లీడ్ చేసి మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. మనకు రిగ్రెట్స్ ఉండవు. వెనక్కి తిరిగి చూసుకుంటే
మనకి రిగ్రెట్స్ ఉండవు. ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నన్ను నడిపించాడు, ప్రభు నన్ను ప్రేరేపిస్తూ వచ్చాడు. ఆయన ప్రేరేపిస్తూ ఉంటేనే నేను అవి ఇవి చేశాను. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను, కొన్ని రిస్కులు తీసుకున్నాను, కొన్నిటిని విడిచిపెట్టాను, కొన్నిటిని లెక్క చేయకుండా ముందుకెళ్ళాను. ప్రభు నన్ను వాడుకున్నాడు. నేను ఏది నష్టపోలేదు. సమాజం దృష్టిలో కొన్ని నష్టపోయిన వ్యక్తిగా కనిపించవచ్చు, సమాజం దృష్టిలో నేను ఫెయిల్యూర్లా కనిపించవచ్చు, కానీ నేను ఏది కూడా నష్టపోలేదు అనే ధైర్యంతో మనం ముందుకెళ్ళగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం.